నమస్తే. హరి పోట్రోస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యుఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరపడాలి అన్నదే ఇప్పటి యువత ప్రధాన ధ్యేయంగా కనిపిస్తూ ఉంటుంది. భారతీయ యువతని మీ జీవిత లక్ష్యం ఏమిటి అని ప్రశ్నిస్తే అత్యధికులు యుఎస్లోనో, యూకేలోనో, మరో దేశంలోనో స్థిరపడటం అని టక్కును చెప్పేస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రొటెక్షనిస్ట్ నాయకులు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ద్వారా విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారి పరిస్థితి రోజు రోజుకి జటిలంగా మారుతోంది. ఇటువంటి తరుణంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు నిపుణులైన, అనుభవజ్ఞులైన ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్స్ సలహాలు తీసుకోవడం అత్యవసరంగా మారుతోంది. అటువంటి ఎక్స్పర్ట్ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యునైటెడ్ కింగ్డమ్ ఇమిగ్రేషన్ అడ్వైజరీ సర్వీసెస్ అందిస్తున్న హరి పోట్రూ మనతో ఉన్నారు. ది ఆఫీస్ ఆఫ్ ది ఇమిగ్రేషన్ సర్వీసెస్ కమిషనర్, OISC రెగ్యులేటెడ్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్న హరి పోట్రూ తెలుగువారే, గుంటూరు చెందినవారు. యూకే ఇమిగ్రేషన్కి సంబంధించి అసలు ఎటువంటి వీసా టైప్స్ ఉన్నాయి, అలాగే గత ఏడాది 2,40,000 మంది ఇండియన్స్ యూకేకి వలస వెళ్ళారు. ఎందుకు యూకే ఇంతగా ఇండియన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతోంది, తదితర వివరాలన్నీ మాట్లాడేందుకు హరి గారు మనతో ఉన్నారు. సో వెల్కమ్ హరి గారు. సో ఎప్పటి నుంచి మీరు ఈ ఇమిగ్రేషన్, యూకేకి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను హోమ్ ఆఫీస్కి తెలుగు ఇంటర్ప్రిటర్గా పనిచేస్తానండి. అది కాకుండా ఐ రన్ మై ఓన్ ఇమిగ్రేషన్ ఫర్మ్ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. మోస్ట్లీ హోమ్ ఆఫీస్ అంటే యూకేకి సంబంధించినటువంటి ఈ ఇమిగ్రేషన్ ఆఫీస్ అంతే కదా? అవునండి, హోమ్ ఆఫీస్కి వీసా ఇష్యూయింగ్ ఆఫీస్. వీసా ఇష్యూయింగ్ ఆఫీస్, అవునండి. ఓకే, దాన్ని హోమ్ ఆఫీస్ అంటారు. అవునండి. అక్కడ మీరు తెలుగు ఇంటర్ప్రిటర్గా ఉన్నారు? అవునండి, ఐఎమ్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ ఆల్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనకు టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ కోసం మాత్రమే మనం ఎయిమ్ చేసుకొని వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. చాలా కేర్ఫుల్గా ఉండండి. వెళ్ళిన తర్వాత మనం ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేయడం కోసం వచ్చామో ఆ కోర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు మిగతా అవర్స్నే ఈ పార్ట్ టైం జాబ్స్ కోసం కావచ్చు, ఇన్కమ్ ఎర్నింగ్ కోసం కావచ్చు వినియోగించుకోండి. అండ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం మీద దృష్టి పెట్టండి ఎక్కువ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మీరు వెళ్ళినటువంటి ఆ కోర్స్ ఏదైతే ఉందో, MS కావచ్చు, ఆర్ మరొకటి హోటల్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల కోర్సెస్ కోసం వెళ్తున్నారు కదా, ముందుగా దాన్ని కంప్లీట్ చేయటం మీద దృష్టి పెట్టడం అనేది హరిగారు చెప్తున్నటువంటి అంశం. సో ఎక్కువ స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి యూకేకి మైగ్రేట్ అయిన వాళ్ళు, వీళ్ళలో ఎక్కువ మంది ఎంతమంది కరెక్ట్గా సెటిల్ కాగలుగుతున్నారు, స్థిరపడగలుగుతున్నారు? ది సక్సెస్ రేషియో ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా ఉంది? 10 to 15% మందికి మాత్రమే అసలు నేను ఎందుకు వచ్చాను అనేది వాళ్ళ మైండ్లో ఉంది. మిగతా వాళ్ళందరికీ అంటే అక్కడ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల జరుగుతుందా ఇది, లేదు వీళ్ళు తప్పిదం అంటారా, వెళ్తున్న వాళ్ళు తప్పిదం అంటారా? ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఆపర్చునిటీస్ లేవు అనేది కరెక్ట్ కాదు. ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకపోతే ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేసుకునే విధానం అనేది కరెక్ట్ మార్గంలో వెళ్ళకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోయి ఈ పార్ట్ టైం జాబ్ అనే ధ్యాసలో పడిపోయి ఆ 20 పౌండ్లు 30 పౌండ్ల కోసం అని చెప్పేసి రోజంతా పనిచేసే బదులు నేను ఇక్కడతో ఆపేసి ఐ వాంట్ డూ సంథింగ్ ఎల్స్, మై టార్గెట్ ఈజ్ ఎల్స్వేర్ అనేది మనం రియలైజ్ అవ్వాలి. ఆ రియలైజేషన్ లేని వాళ్ళందరూ ఈ పార్ట్ టైం జాబ్కి బానిస అయిపోతున్నారు. హరి గారు, ఇప్పుడు మామూలుగా యూకే ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కంట్రీ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా చాలా అవసరం, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అక్కడ వెళ్ళినప్పుడు. సో ఎటువంటి ఇంగ్లీష్ స్కిల్స్తో సిద్ధంగా ఉండాలి యూకే వెళ్ళే స్టూడెంట్స్? బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమీ ఉండరండి. ఓకే. సో ఇనీషియల్గా కంట్రీకి కొత్తగా వచ్చినప్పుడు ఎవరికైనా కానీ కొద్దిగా ఆ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ప్రాబబ్లీ కపుల్ ఆఫ్ వీక్స్ కావచ్చు, కపుల్ ఆఫ్ మంత్స్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. అది ఈ టోఫెల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వాలి. అవి పాస్ అయినా అవ్వకపోయినా చాలామంది పాస్ అయిన వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ఇంగ్లీష్లో. పాస్ కాని వాళ్ళు వొకాబులరీ, కామన్ టెర్మినాలజీ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని ప్రాస్పర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బుక్ వామ్గా ఉన్నంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఏం లేదండి. అక్కడికి వెళ్ళేటప్పుడు అసలు ఏ డాక్యుమెంట్స్తో వెళ్ళాలి? స్టూడెంట్ వీసాకి వెళ్ళేటప్పుడు యూనివర్సిటీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని మామూలుగా యూనివర్సిటీ వాళ్ళే డిస్క్రైబ్ చేస్తారు. మీ మార్క్స్ లిస్ట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, బ్యాక్ హోమ్ మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటుంది కానీ ఇవన్నీ పెట్టమని స్టూడెంట్ వీసా వాళ్ళకి చెప్తారు. వర్క్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి,
వర్క్ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి, ఆ సర్టిఫికేట్స్ ఏదన్నా ఉంటే కన్నా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కింద వీసా అప్లికేషన్తో పాటు అవి కూడా జతపరచవచ్చు. అప్పుడు కేస్ వర్కర్ ఎవరైతే మన కేసుని అసెస్ చేస్తున్నారో హోమ్ ఆఫీస్లో వాళ్ళకి క్లియర్ పిక్చర్ దొరుకుతుంది. అసలు మన గురించి మనం చెప్పుకోవాలంటే అది ఒక్కటే కదండి ఆపర్చునిటీ. సో ఇట్స్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ హూ వీఆర్ అండ్ వాట్ వీఆర్ అండ్ వాట్ స్కిల్స్ వీ గాట్ అండ్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు ది ఎంప్లాయర్ అనేది కూడా. ఓకే, ఈ కోర్సు చక్కగా కంప్లీట్ చేస్తారు, అయిపోయింది. ఆ తర్వాత ఏంటి ఆప్షన్స్ ఏముంటాయి వాళ్ళకి, స్టూడెంట్స్కి? కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా స్టూడెంట్ రూట్ నుంచి వర్క్ రూట్లోకి మారిపోవచ్చు, స్కిల్ వర్కర్ రూట్లోకి మారిపోవచ్చు. లేదు ఆ స్కిల్ వర్కర్ ఆపర్చునిటీ నాకు ఇంకా దొరకలేదు అనుకుంటే అప్పుడు PSW అని ఒకటి ఉంది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని. అది 2 yearsకి ఇస్తారు. ఈ 2 years లోపు OPT అంటారు యూఎస్లో, యూకేలో PSW అండి, పోస్ట్ స్టడీ వర్క్. ఓకే, సో ఆ వీసా 2 yearsకి వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈ 2 years లోపు ఏంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడో చోట మనం జాబ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మనకి ఇంకా ఏదైనా ఇతర ఆలోచనలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సెటప్ కానివ్వండి. ఈ 2 years టైంని తెలివిగా యూటిలైజ్ చేసుకుంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి PSW తర్వాత? ఆ 2 ఏళ్ళు PSW వీసా అయిపోయేపాటికి అగైన్ ఒక క్లారిటీ రావాలి, నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది. ఆ క్లారిటీ ఉన్న వాళ్ళకి స్కిల్ వర్కర్ రూట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇందాక మనం అనుకున్నట్లుగా బిజినెస్ అంటే సార్ క్యాపిటల్ అదంతా కావాలి, కొంచెం టఫ్ టాస్క్. కానీ ఎక్కువ మంది వెళ్ళేది ఒక ఉద్యోగంలో స్థిరపడాలనే వెళ్తారు. కొంతమంది ఉద్యోగంలో స్థిరపడాలి వెళ్తున్నారండి, కొంతమంది నేను బిజినెస్ పెట్టుకుందామనే మైండ్ సెట్తో కూడా వస్తున్నారండి. ఇప్పుడు ఒక్కళ్ళే పెట్టుకోవడానికి ఇందాక మీరు అన్నట్లుగా కొద్దిగా ఫైనాన్షియల్లీ డిఫికల్ట్ కావచ్చు వాళ్ళకి. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ అందరూ, ఒక 2-3 కానివ్వండి, 4-5 కానివ్వండి, ఫ్రెండ్స్ అందరూ, లైక్ మైండెడ్ పీపుల్ అందరూ, దే సెటప్ దేర్ ఓన్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి వాంట్స్ టు సెటప్ ఎ షాప్ ఆర్ ఎ రెస్టారెంట్ ఆర్ ఎన్ IT కన్సల్టింగ్ ఫర్మ్. ఇలాంటివన్నీ సెటప్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే అందులోనే స్పాన్సర్షిప్ తీసుకొని దే రన్ దేర్ ఓన్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ. వాళ్ళు ప్రాస్పర్ అవుతున్నారు. సో అలాంటి కేసెస్ చాలా సక్సెస్కి దగ్గరగా ఉంటున్నారు. ఎవరైతే అసలు ఏ క్లారిటీ లేకుండా ఉంటున్నారో వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళే ఈ యూట్యూబ్లో లేకపోతే ఇన్స్టాల్లో వాటిలో చెప్తున్నారు ఇక్కడ బాగాలేదు, అది లేదు, ఇది లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మరి అట్లా అనుకుంటే మరి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి, మరి వాళ్ళని కదా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎప్పుడైనా. కానీ బాగలేదు అని చెప్పే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవడం కంటే కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన మైండ్ సెట్ కూడా పాజిటివ్గా మారిపోతుంది. సో ఎక్కువ మంది ఆశించేది, ఊహించేది కూడా ఒక మంచి జాబ్లో స్థిరపడాలి, ఒక మంచి శాలరీ రావాలని. సో ఈ వేజెస్, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి అక్కడ? మినిమం స్కిల్ వర్కర్ శాలరీ ఇప్పుడు 39,000 ఉందండి, సుమారుగా 38,700 ఉంది ప్రిసైజ్లీ. పౌండ్స్ ఒక 39K అనుకోండి ఎగ్జాంపుల్కి. సో నెలకి ఒక బ్రేక్ డౌన్ వేసుకుంటే పే స్లిప్ మీద వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది డీసెంట్ అమౌంట్, 3,500 పౌండ్స్ అలా సుమారుగా అట్లా వస్తుంది. కాబట్టి కొన్ని డిడక్షన్స్ పోయినా కానీ వచ్చిన అమౌంట్తో డీసెంట్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ ఇబ్బంది అలా ఎప్పుడు వస్తుందంటే ఆ స్కిల్ వర్కర్ వీసా రూట్లో ఆ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉండే వాళ్ళతో మాత్రమే ఇబ్బంది వస్తుంది. అలాగే ఇక మరి ఒకళ్ళే వెళ్ళరు కదా, వీళ్ళతో పాటు మరి ఫ్యామిలీ వెళ్ళాలి. పెళ్లి చేసుకుంటే భార్య, లేదంటే వీలైతే తల్లిదండ్రులు, ఇలా డిపెండెంట్స్ అనేవాళ్ళు అందరికీ ఉంటారు. సో ఆ డిపెండెంట్స్కి ఎటువంటి వీసాలు అవసరం అవుతాయి? ఇంతకు ముందు వరకు స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళందరికీ డిపెండెంట్స్ తెచ్చుకోగలిగిన ఎలిజిబిలిటీ ఉండింది. కానీ రీసెంట్ ఇమిగ్రేషన్ చేంజెస్ వల్ల డిపెండెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఎక్సెప్ట్ PhD చేసేవాళ్ళు తప్పితే. సో PhD రూట్లో వెళ్ళే వాళ్ళకి డిపెండెంట్స్ తీసుకెళ్ళచ్చు. ఇప్పటికీ నార్మల్గా యూనివర్సిటీలో పీజీనో లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్కో వెళ్ళిన వాళ్ళకి డిపెండెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్. సో దేర్ ఫార్ ఈవెన్ దో దే మ్యారీడ్ దే కాంట్ టేక్ దేర్ వైఫ్ ఓ హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ టు గో ఆన్ దేర్ ఓన్. వర్క్ వీసా ఉంటే, వర్క్ వీసా మీద ఉన్న వాళ్ళకి డిపెండెంట్స్ ఆర్ అలౌడ్. కాబట్టి ఎక్సెప్ట్ కేర్ ఇండస్ట్రీలో కొన్ని ఎంప్లాయ్మెంట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ డిపెండెంట్స్ ఆర్ అలౌడ్. ఓకే, సో ఈజీగానే ఇచ్చేస్తారు, అవి ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళకి జాబ్స్ కూడా దొరుకుతాయి ఈజీగా, ఎందుకంటే వాళ్ళకి వర్క్ రైట్స్ అనేది వితౌట్ లిమిటేషన్ ఉంటుంది అనమాట. సో డిపెండెంట్స్ వర్క్ వీసా సంపాదించుకోవచ్చు, ఈజీగా సంపాదించుకోవచ్చు. వర్క్ వీసా కావాలా, లేదంటే డిపెండెంట్గా ఉంటూనే ఉద్యోగం చేసుకోవచ్చు? డిపెండెంట్ వీసా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఆటోమేటిక్గా వర్క్ రైట్స్ వచ్చేసినట్లే. ఏమిటి ఈ డిపెండెంట్ వీసాలను కూడా ఈ మధ్య మనకి యూఎస్లో చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు, అలాగే యూకేలో కూడా జరుగుతుందా?
ప్రస్తుతానికి టాక్స్ ఉన్నాయండి, అలాగనే ఇమిగ్రేషన్ రూల్స్ కొద్దిగా టైటన్ చేస్తున్నారు కాబట్టి. కానీ గవర్నమెంట్ ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి మనకు కూడా ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ లేదు కాబట్టి వీఆర్ అనేబుల్ టు సే విచ్ వే దిస్ ఈస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్ అనేది. పిఎస్డబ్ల్యూ అయిపోయింది, స్కిల్డ్ వర్కర్ వీసా అయిపోయింది, అంతా అయిన తర్వాత ఇక నేను సిటిజన్ కావాలి యూకేలో, ఐ వాంట్ ఏ పర్మనెంట్ రెసిడెన్సీ, దానికేంటి విధి విధానాలు? ఒక 5 years కానీ కంటిన్యూస్గా స్కిల్ వర్కర్ రూట్లో ఉంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద 60th month ILR ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్కి ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ 5 years కంటిన్యూస్ రెసిడెన్స్ అండ్ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. కంటిన్యూస్ రెసిడెన్స్ అంటే ఇంకా రాకూడదా, ఎక్కడికి ఇండియాకి వచ్చేవాళ్ళు కూడా రావచ్చండి, అప్ టు 180 days ఉంటుంది. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, అగైన్ అది మీట్ అవ్వాలి. హాలిడేకి వెళ్ళటం, లేకపోతే ఫ్యామిలీ ఎమర్జెన్సీస్కి అటెండ్ అవ్వటం, ఇలాంటివన్నీ దే విల్ యాక్సెప్ట్ దోస్ యాజ్ వ్యాలిడ్ రీజన్స్. కాబట్టి కంటిన్యూస్ ఇన్ ద సెన్స్ ఎంప్లాయ్మెంట్ రూట్ అనేది కంటిన్యూస్గా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 1 year ఎంప్లాయ్మెంట్ ఉండి తర్వాత ఒక 3 months వీసా లేకుండా ఇల్లీగల్ అయిపోయి తర్వాత ఇంకొక ఆపర్చునిటీ ఏదో గ్రాప్ చేసుకుందామని ట్రై చేసి అట్లా 5 years కంప్లీట్ చేస్తే ఓకే ఆ ILRకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో 5 సంవత్సరాలు వర్క్ వీసా మీద అక్కడ పనిచేస్తూ ఉండాలి, ఆ తర్వాత 1 year ILR. 5 years కంప్లీట్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా ILRకి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఆ ILR టైంలో పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోవాలి. ILR ఈజ్ పర్మనెంట్ రెసిడెన్సీ. ఓకే, సో ఆ పర్మనెంట్ రెసిడెన్సీ ఈజీగా వచ్చేస్తుందా? వస్తుందండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళందరికీ వస్తుంది. చాలా అప్లికేషన్స్ నేను చేశాను అండ్ దే వర్ ఆల్ సక్సెస్ఫుల్. ఓకే, సో అప్పుడు వాళ్ళకి ప్రాపర్గా బ్రిటిష్ పాస్పోర్ట్ వస్తుంది. ఇంకొక 1 year ILR వచ్చిన తర్వాత ఆ కంట్రీలో స్పెండ్ చేస్తే బ్రిటిష్ పాస్పోర్ట్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అంటే 6 years సుమారుగా వెయిట్ చేయాలి బ్రిటిష్ పాస్పోర్ట్ రావాలంటే. అవునండి, 5 సంవత్సరాల వర్క్ వీసా, తర్వాత సంవత్సరం ILR, అంటే దాన్ని PR అంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ. ఆ తర్వాత దీనికి ఏమైనా క్రైటీరియా, ఇప్పుడు కెనడా లాంటి కంట్రీస్లో పాయింట్స్ ఉంటాయి, ఇవి ఉంటే మీకు ఇన్ని పాయింట్స్ ఉంటే మేము ఇది ఇస్తాము పర్మనెంట్ రెసిడెన్సీ, లేదు ఆ తర్వాతే మీకు కెనడా సిటిజన్షిప్ ఇస్తాం, ఇలా ఉన్నాయి కదా. అలాగే యూకేలో కూడా ఉంది సిస్టమ్, పాయింట్స్ సిస్టమ్ ఏదైనా? పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ ఏమి యూకేకి లేదండి. 5 years గుడ్ క్యారెక్టర్లో ఉంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మీద ఈ కేసులు కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమీ లేనంతకాలం ఇబ్బంది ఏం లేదు, ఆటోమేటిక్గా బ్రిటిష్ పాస్పోర్ట్కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఓకే, సాక్షాత్తు ఒక ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి దేశం యూకే, రిషి సునక్ గారు మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉంటారు. అలా రకరకాల రంగాల్లో మన వాళ్ళు ఇండియన్స్ అలాగే తెలుగు వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు యూకేలో, అవుతున్నారు చాలామంది. ఏమిటి వాళ్ళ ఇన్స్పిరేషన్, ఏ విధంగా తీసుకోవాలి? స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కంట్రీకి రాగానే ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే ఒక పార్ట్ టైం జాబ్ తెచ్చుకోవాలి, సో దట్ దే కెన్ స్టార్ట్ ఎర్నింగ్ సమ్ మనీ. కానీ ఆ ఎర్నింగ్ సమ్ మనీ అనే దృష్టిని అలాగనే కంటిన్యూ చేసుకుంటా పోయి అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అనేది మర్చిపోతే ఆ సక్సెస్ఫుల్ పర్సన్ గురించి ఆలోచించడం మనం మర్చిపోతాం. ఎందుకు? వీఆర్ ఫార్ టు బిజీ ఎర్నింగ్ మనీ, వర్కింగ్ ఫర్ సంబడి అనేది. కానీ ఆ సక్సెస్ఫుల్ పర్సన్ అలా ఎందుకు సక్సెస్ అయ్యారనేది మనం ఒక నిమిషం కూడా ఆలోచించుకోం, ఎందుకంటే వీఆర్ వెరీ బిజీ కాబట్టి. నా ఉద్దేశం ప్రకారం ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేస్తే, సార్ మీరు ఎలా ఈ బిజినెస్ పెట్టగలిగారు, మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ ఈ కంట్రీలో, లేకపోతే మీరు ఆ రోజులో మీకు ఎలా ఉండింది, ఈ రోజులో మాకు ఇలాంటి ఆపర్చునిటీ లేదు కదా, ఇలా ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ వాళ్ళతో మాట్లాడితే శుభ్రంగా చెబుతాం. అందులో ఎవరు దెన్ నోబడీ ఈస్ గోయింగ్ టు సే నో టు షేర్ ది యాక్చువల్ నాలెడ్జ్. ఆ డిస్కషన్ అనేది, ఆ థింకింగ్ అనేది ఉండకపోవటం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. మీరు యూకే వెళ్ళి ఎంతకాలం అయింది? నేను వెళ్ళి 24 years అవుతుందండి. 24 years అవుతుంది. సో అక్కడ చక్కగా స్థిరపడ్డారు. ఒకప్పుడు యూకే అంటే ఎక్కువ డాక్టర్స్ వెళ్ళేవాళ్ళు. మా చిన్నతనం తెలుగు వాళ్ళు చాలా మంది డాక్టర్స్ 35 సంవత్సరాల క్రితం చూస్తే ఎక్కువ మంది డాక్టర్స్ వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అందరూ ప్రొఫెషనల్స్ వెళ్ళటం మొదలైంది. ఇంజనీర్స్ వెళ్ళారు, తర్వాత ఈవెన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ లాంటి వాళ్ళు వెళ్తున్నారు, స్థిరపడుతున్నారు అక్కడ. అడ్వకేట్స్ వెళ్తున్నారు. అవును. సో అక్కడ మళ్ళీ అఫ్కోర్స్ అక్కడ మళ్ళీ కొత్త రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేయాలనుకోండి. ఇప్పుడు ఏ రంగంలో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? ఎక్కువ మంది మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి నాకు తెలిసిన మన తెలుగు వాళ్ళు. ఇందాక మీరు అన్నట్లుగా డాక్టర్స్,
లేకపోతే చాలా మంది నర్సెస్ ఫ్రమ్ కేరళ వీళ్ళందరూ వచ్చిన FRCS అనే ఒక విధానం అక్కడ ఉంది. FRCSలో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ యంగ్ డాక్టర్స్ వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ కోర్స్ స్టడీ చేస్తూ ఉంటారు, వాళ్ళు సెటిల్ అవుతున్నారు. సో ఎక్కువ ఇప్పటికీ కూడా హెల్త్ కేరే నెంబర్ 1 సెక్టర్గా భావించవచ్చు. అవునండి. ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు? ఎక్కువ మంది యూకే ఆస్పిరెంట్స్కి మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సజెషన్స్ యాజ్ ఎన్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ ఇస్తారు? యూకేకి ఎందుకు వెళ్తున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆ టార్గెట్ సెట్ చేసుకొని ఆ టార్గెట్ కోసమే మనం పనిచేయాలి. ఈ పార్ట్ టైం జాబ్ ధ్యాసలో పడిపోయి మనల్ని మనం మర్చిపోయి ఇంకొక 10 గంటలు చేస్తే ఇంకొక 100 పౌండ్లు ఎక్స్ట్రా వస్తుందనే ధ్యాసలో ఉండటం కంటే ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, నేను అలా ఎందుకు అవ్వకూడదు అనేది పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి. ఆ పాజిటివ్ మైండ్ సెట్లో ఉండి నేను పార్ట్ టైం జాబ్ని పార్ట్ టైంగానే ఉంచుకుంటాను, నెక్స్ట్ ఏం చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాను, దాని తర్వాత ఫర్దర్గా ఎలా డెవలప్ అవ్వాలి అనేది వీటి మీద నా గోల్ అంతా ఉండాలి అని అనుకునే వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ సెట్టింగ్ అవర్ ఓన్ మైండ్ సెట్ అండ్ వీ నీడ్ టు నో ఎగ్జాక్ట్లీ వై వీఆర్ గోయింగ్ టు ది యూకే. ఒక ప్రొఫెషనల్ ఇమిగ్రేషన్ అడ్వైజ్ తీసుకోపోవటం అవసరమైనప్పుడు మా ఫ్రెండ్ చెప్పారని. ఈ ఇమిగ్రేషన్ అడ్వైజ్ అవసరం అంటే నార్మల్గా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ప్రొసీజర్ ఎలా ఫాలో కావాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇమిగ్రేషన్ అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవటం అవసరమా? ఇందాక మీరే అన్నారు కదండి, ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అని. అక్కడే ప్రాబ్లం అంతా వస్తుంది. ప్రతి వాళ్ళు ఇమిగ్రేషన్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళే అయిపోయారు. ఏది రూమ్మేట్ కూడా ఇమిగ్రేషన్ అడ్వైజ్ ఇస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఇమిగ్రేషన్ అడ్వైజ్ ఇస్తున్నారు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు దాని గురించి. ఏదో అక్కడ ఇక్కడ వినుంటారు, యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు, లేకపోతే ఫేస్బుక్లో ఇంకొకరు చెప్పారు, లేకపోతే ఇంకొక సోషల్ మీడియా మాధ్యమంలో ఇంకొక ఫ్లయర్ ఏదో చూసుంటారు అని. కానీ అది కరెక్ట్ కాదు కదండి అన్నిసార్లు. ఇప్పుడు మనకి లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన లాయర్ దగ్గరికి ఎందుకు వెళతాము? బికాస్ వీ వాంట్ గెట్ ప్రొఫెషనల్ అడ్వైస్ అండ్ వీ వాంట్ ట్రావెల్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది. అంటే అక్కడ ఇది కూడా అంటే అక్కడ లీగల్గా ఏంటంటే మనకు అవసరం వచ్చినప్పుడు వెళ్తాం, ప్రతిసారి వెళ్ళాం కదా. కానీ ఇక్కడ వీడు వెళ్ళిన వాడికి వీసా అవసరం, తప్పనిసరిగా ఇమిగ్రేట్ కావాలనే ఉద్దేశంతోనే వెళ్ళాడు ఇండియా నుంచి యూకేకి. అవును. సో ప్రతి ఒక్కరికి కన్సల్టెంట్ అవసరమా? అది నేను అట్లా ఏం అవసరం ఉండదండి. ఏ వీసాకి వెళుతున్నామో మనం వీసా అప్లికేషన్ చేసుకోపోయేది మనకి కరెక్ట్ అప్లికేషన్ అది అవునా కాదా అనేది తెలుసుకోవాలి. సమస్య వచ్చిన వాళ్ళకి అవసరం. జస్ట్ లైక్ గోయింగ్ టు ఏ డాక్టర్ అండి. డాక్టర్స్ లాయర్స్ ఎందుకుంటారు? మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరైన మార్గంలో మనం వెళ్ళాలి కాబట్టి వాళ్ళ సలహా కోసం వెళతాం. ఇమిగ్రేషన్ కూడా ఎగ్జాక్ట్ గా అదే. లేదంటే మామూలుగా డోలో వేసుకుంటే తగ్గిపోతుంది, జ్వరం తగ్గిపోతుందండి. అదే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఇంతకు ముందు చాలా వీడియోస్ లో కూడా నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్కరికి పారాసెటమాల్ ఇవ్వటం వల్ల జ్వరం తగ్గిపోవచ్చు, కానీ అందరికి పారాసెటమాలే పనిచేయదు. ఎందుకంటే రూట్ కాజ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అయి ఉండొచ్చు కదండి. సో అందుకనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అట్లానే ఇది కూడా అట్లానే అనమాట. ఇమిగ్రేషన్ అనేది మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకు ఒక వ్యాలిడ్ అప్లికేషన్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు దాంట్లో. కానీ ఇంకొకరికి అదే క్రైటీరియాలో ఉండకపోవచ్చు, ఉన్నా కానీ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్ ఉండటం వలన ఆ అప్లికేషన్ వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుట్కమ్ తీసుకురాకపోవచ్చు. సో దానివల్ల కరెక్ట్ అడ్వైజ్ కరెక్ట్ టైంలో తీసుకోకపోవటం వల్ల ఈ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ అందరూ ప్రతి వాళ్ళు లాయర్ అవ్వటం వలన, లేకపోతే ప్రతి వాళ్ళు ఇమిగ్రేషన్ అడ్వైజ్ ఇవ్వటం వలన అక్కడే అసలు ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అంటే హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్ టు కన్సల్ట్ ఏ ఇమిగ్రేషన్ అడ్వైజర్? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఫీజు తీసుకుంటారండి. నేను నా అపాయింట్మెంట్స్ నా క్లయింట్స్ అందరికీ ఏ రోజు కూడా నేను ఫీజు తీసుకోను. ఓకే. నేను అపాయింట్మెంట్స్ మాత్రం ఆల్వేస్ ఫ్రీ. ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ హ్యాస్ బీన్ ఫ్రీ అండ్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో వీ డోంట్ టేక్ ఎనీ మనీ ఫర్ ది అపాయింట్మెంట్. ఓకే. కానీ మేము ఎక్కడ బిజినెస్గా సక్సెస్ అవుతామంటే కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చిన తర్వాత మేము చెప్పిన నాలెడ్జ్ని వాళ్ళు గ్రాబ్ చేసుకొని అనలైజ్ చేసుకొని ఎస్ దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు ప్రొసీడ్ ఫర్దర్ అనుకునే వాళ్ళు మళ్ళీ దే కమ్ బ్యాక్ టు us ఫర్ ది అప్లికేషన్. ఓకే. సో అప్పుడు మేము మనీ ఛార్జ్ చేస్తాం. బయట వాళ్ళు ఎంత అయితే ఛార్జ్ చేస్తారో అప్లికేషన్కి అంతే మేము కూడా ఛార్జ్ చేస్తాం. ఓకే. సో అడ్వైజ్ అనేది తెలుగు వాళ్ళకి అడ్వైజ్ నాకు తెలిసినంతలో ఈ మధ్య కాలంలో నా ఫీడ్బ్యాక్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. యాక్చువల్గా చెప్పాలంటే దెర్ ఈజ్ నోబడీ టు యాక్చువల్లీ గైడ్ ది పర్సన్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది ప్రతి వాళ్ళు చేసే కామెంట్. కనీసం మీరు చెబుతున్నారు థ్యాంక్ యూ అండి హరి గారు అని చెప్పిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. బట్ అందరూ టైం స్పెండ్ చేసి చెప్పడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. బట్ నేనేంటంటేనండి మన తెలుగు వాళ్ళంటే నేను జనరల్గా కొద్దిగా అభిమానం మీదే చేస్తుంటాను. అట్లా నేను వేరే వాళ్ళు నేను చిన్న చూపు చూస్తున్నాను కదా. నాకు ఎవ్రీబడి ఈజ్ ఎ క్లయింట్, ఐ రెస్పెక్ట్ మై క్లయింట్ ఈక్వల్లీ. అలా ఏం లేదు. సరే తెలుగు వాళ్ళంటే సరే భాషా ప్రాబ్లం ఉండదు కాబట్టి
ఇంకా కొద్దిగా స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇంకేదైనా 1-2 ప్రశ్నలు అడగాలనుకున్నా కానీ వాళ్ళు జంకకుండా సులభంగా అడిగేస్తారు నన్ను. ఓకే. సో దట్స్ హౌ దే ఫీల్ కంఫర్టబుల్ టాకింగ్ టు మీ. ఓకే. సో యూకేకి ఇమిగ్రేషన్ అడ్వైజరీ సర్వీసెస్ కావాలి అంటే haripotru.co.uk ఇది మీ వెబ్సైట్. అవునండి. haripotru HARIPOTRU haripotru.co.uk. ఫోన్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి హరిగారు అడ్వైస్ తీసుకొని సక్సెస్ఫుల్గా యూకేకి మైగ్రేట్ కావచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ది ప్రికాషన్స్. సో మన లక్ష్యం ఏంటి? మనం యూకేకి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడమే వెళ్ళేవాళ్ళ లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇతరత్ర డీవియేషన్స్ లేకుండా ఒక కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్తో ముందుకు వెళ్తే యూకే వీసా సులభంగా అతి సులువుగా సంపాదించుకోవచ్చు అనేది హరి గారు చెప్తున్నటువంటి అంశం. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఎవరో కొన్ని ఫెయిల్యూర్ కేసులు చూసి డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదని కూడా హరి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇది హరిపోట్రూస్ యూకే ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రత్యేక కార్యక్రమం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.